అక్రమంగా తరలిస్తున్న 5 లక్షల విలువ చేసే మద్యాన్ని సిబ్బందికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి 2 కార్లలో 94 కార్టూన్లలో మద్యం తరలిస్తుండగా వాహనాల తనిఖీలలో ఈ మద్యం పట్టుబడింది. 2 కారు డ్రైవర్లు అక్కడికి నుంచి పరారయ్యాయి. మద్యం తరలించేవారు కర్నూలు సమీపంలోని ఉల్చాలకు చెందిన బోయనాడు భీమేష్లుగా గుర్తించారు. పోలీసులు రాబడిన సమాచారం ప్రకారంగా ఒక రాయచోటు నుంచి 2 కార్లలో ఇక్కడికి దాదాపుగా 5 లక్షల రూపాయలు విలువ చేసే 94 బాక్సులు కొంత 5 లక్షల రూపాయలు విలువ చేసే టెట్రా ప్యాకెట్స్ కర్ణాటకకు సంబంధించిన లిక్కర్ వస్తుందని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద చెక్ పోస్ట్లో పనిచేస్తున్న మంజులత, రాజశేఖర్ గౌడ్, సత్యానంద అంతా ఒక టీమ్గా ఏర్పడి 3 టీములుగా ఏర్పడి ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఈ 5 లక్షల రూపాయల ప్రాపర్టీని మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 2 కార్లు కూడా ఒక 2 డేస్ బ్యాకే కొనడం జరిగింది. ఒక మెకానిక్ దగ్గర ఉన్నటువంటి కార్లు 2 రోజుల క్రితం కొని 1 లక్ష రూపాయలకి 80,000 రూపాయలకి 2 కార్లు కూడా కొనుక్కొని ఈ కార్లు తీసుకుని వెళ్ళి ఇదే కారుల్లో తీసుకురావడం కూడా జరిగింది. ఆ కారుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే వీళ్ళు చేసి ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ ఇద్దరిని కూడా వాళ్ళల్లో ఈ బోయ నాయుడు ఎలియాస్ గడ్డం నాయుడు ఇతను పాత అఫెండర్, ఒక 5 కేసుల్లో పాత కేసుల్లో ముద్దాయి. అదేవిధంగా అతని డ్రైవర్ అయినటువంటి భీమేష్ అని ఆ డ్రైవర్ నాడు అసిస్టెంట్. అతను ఒక బండి, ఇతను చెరుకు బళ్ళు వేసుకొని 2 బళ్ళు అక్కడి నుంచి రాయచోటు నుంచి కర్ణాటక స్టేట్లో కొనుక్కొని మన దగ్గర తీసుకొచ్చి వీటిని ఇంకా